కేసులు అంతేనా 30,000 దాకా పెరిగినాయి దాదాపుగా. ఎందుకు పెరిగినాయి? 31% ఇంక్రీజ్ ఉంది. ఇది ఎందుకుంది అని అంటే ఈ కుక్కలను స్టెరిలైజ్ చేయడానికి వాడేటటువంటి వ్యాక్సిన్లు మెడిసిన్లు వాటికి వచ్చిన బడ్జెట్ని సద్వినియోగం చేసుకోలేదు ఎక్కడ కూడా. దాంతో ఏమవుతున్నాయి, స్ట్రే డాగ్స్ సంఖ్య పెరుగుతుంది, వాటికి ఎక్కడ షెల్టర్స్ కడతలేము, వాటిని తీసుకుపోయి ఏమి చేయాలంటే చేయలేని పరిస్థితి, ఎక్కడ పార్కులు లేనటువంటి పరిస్థితి. కాబట్టి అవి ఆ చెత్తబుట్టల మీద బతికే పరిస్థితి, తద్వారా ప్రజలకు ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి. మరి దీన్ని ఎట్లా సవరించుకోవాలో దయచేసి మనం ఆలోచన చేసుకోవాలి. దీంతో చాలా ఇబ్బంది అవుతుందని చాలా చోట్ల కూడా ప్రజలు చెప్పడం జరిగింది. ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి, చాలా కాలనీ వాసులు మాకు మెసేజ్లు చేస్తున్నది పెడుతున్నది ఏంటి అంటే, ఎక్కడైతే వయసు మళ్ళిన వాళ్ళు లేదా ఒంటరిగా ఉండే వాళ్ళు ఉంటే అవి టార్గెటెడ్గా హత్యలు చేయడము, దోపిడీలు చేయడం అనేది పెరిగిపోయింది. ఈ లాస్ట్ 2 ఇయర్స్లో అయితే మరీ దారుణంగా క్రైమ్ పెరిగిపోయింది, ఎస్పెషలీ ఆన్ ఓల్డ్ ఏజ్ పీపుల్. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. మీరు పెట్రోలింగ్ చేస్తారా, ఏం చేస్తారా, ఏందన్నది చెప్పాలి. మేము చిన్నగున్నప్పుడైతే నాకు గుర్తుంది, కాలనీ అసోసియేషన్స్ వాళ్ళని, అపార్ట్మెంట్ అసోసియేషన్ వాళ్ళని, బస్తీ కమిటీలని అందరినీ సిటిజన్ పోలీస్ అని చెప్పి ఒక క్యాంపెయినింగ్ ఉండేది. అదైతే ఇప్పుడు లేనే లేదు, బందే పెట్టిరు కంప్లీట్గా. అది ఉంటే కొంచెం పోలీసు వాళ్ళతో రిలేషన్ ఉండడము, భయం ఉండడము, ఒక భక్తి ఉండడము, క్రైమ్ తగ్గడం అన్నది జరుగుతుంది. అది లేకపోవడం అన్నది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఇంకొకటి చాలామంది మాకు చెప్పింది ఏంటంటే డ్రగ్స్. ఈ చెత్త బుట్టలు ఉండి ఆ గల్లీలలో ఎక్కడెక్కడైతే పోవడానికి వీల్లేని పరిస్థితి ఉంటుందో అక్కడ మొత్తం కూడా డ్రగ్స్ తీసుకొని ఆడపిల్లల మీద మరి ఎటుపడితే అటు బిహేవ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. మరి డ్రగ్స్ తీసుకునే ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయన్న స్పష్టంగా ప్రభుత్వాలకు తెలుసు, చాలా స్పష్టంగా క్లియర్ ఉన్న ఏరియా, కానీ దాని దగ్గరకు పోలీసులు పోతలేరు. ఎందుకు పోతలేరు అన్నది అర్థమవుతలేదు. నిన్న మేము లంగర్ హౌస్ దగ్గర గాంధీ బాపు ఘాటుకు పోతే అక్కడ స్థానికులందరూ చెప్పారు, ఈ బాపు ఘాటు ఓన్లీ 2 రోజులు వాడతారు, జయంతి రోజు బాపుది, వర్ధంతి రోజు. మిగతా అన్ని రోజులు మాత్రం కంప్లీట్గా డ్రగ్స్ తీసుకునే వాళ్ళకి అడ్డాగా బాపు ఘాట్ మారిపోయింది. మరి ఆ ఏరియాని ఎందుకు పట్టించుకుంటలేరు? బాపు ఘాట్ను కూడా కనీసం రక్షించుకోలేకపోతే ఎట్లా? దీని విషయం ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా అనేకమైనటువంటి సమస్యలు ఎక్కడికి పోయినా ఇది నీళ్లు, మంచినీళ్ళు, ఈ మురుగునీరు మంచినీరు కలిసిపోతే ఇట్లా వస్తున్నది కాలనీలలో. ఇది మేము యాకత్పుర కాన్స్టిట్యున్సీలో చూసినాం. ఇది చూసినామని చెప్పంగానే హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు అక్కడికి పోయినరు, యాకత్పురకు పోయి ఇమీడియట్గా మేము రిపేర్ చేస్తున్నామని చెప్పి మొదలుపెట్టిండ్రు. సంతోషం. కానీ ఇంకా చాలా ఏరియాస్లో ఇదే ప్రాబ్లం ఉన్నది. ఇది యాకత్పురాలో చూసినాం, ఇదేమో అడిక్మెట్ కాలనీ ముషీరాబాద్. ఇది మొత్తం ఇది పెట్రోల్ వాసన బీభత్సంగా ఉంది పరిస్థితి. సో ఇవి 2 కూడా కావాలనే ఇక్కడ పెట్టినాం. ఎందుకంటే ప్రభుత్వానికి తెలవాలి ఈ మహానగరంలో మంచినీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉందన్న విషయం తెలవాలి. అయితే మొదటి రోజు మా పర్యటన కంటోన్మెంట్ నియోజకవర్గంతో ప్రారంభమైంది. మేము ముందు రోజు షెడ్యూల్ ఇచ్చినాం, దాని ప్రకారం రసూల్పుర బస్తీకి పోతామని చెప్పినాం. చెప్పంగానే కంటోన్మెంట్ ఎమ్మెల్యే, అక్కడ స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు అదే రసూల్పుర బస్తీకి పోయి అక్కడ ఉండి 5 లారీల చెత్త ఎత్తిచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలుచుకొని, నేను పట్టాలు ఇచ్చేస్తా, మీకు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోండి అంటే అక్కడ వాళ్ళు మాకు ఫోన్ చేశారు, అక్క మీరు రాకముందే మా ఎమ్మెల్యే వచ్చిండు, మాకు పట్టాలు వస్తాయన్నాడు. సంతోషం, మీకు పట్టాలు వస్తే నాకు ప్రోగ్రామ్ ఎందుకని చెప్పి మేము అది రద్దు చేసుకొని వేరే దిక్కుపోయినాం. ఆ తర్వాత అన్నానగర్ బస్తీవాసుల దగ్గరికి, అట్లానే బోయిన్పల్లి ప్రభుత్వ పాఠశాల, అట్లానే రామన్నకుంట అనేటటువంటి చెరువుని సందర్శించినాం. రామన్నకుంట చెరువు మొత్తం కూడా మరి ఎప్పుడు చిన్న వాన పడితే ఎనుకున్న కాలనీ అంతా ఫ్లడ్ అవుతుంది. ఆ కాలనీ అంతా తిరిగి చూసినాం. పూరే దివార్పై నిషాన్ హై జహా జహా పానీ బేతా, ఘోరమైన పరిస్థితి ఉన్నది. సో ఆ రామన్నకుంట చెరువుని కూడా చూసినాం. మరి దాని మీద ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి కంటోన్మెంట్ నియోజకవర్గంలో రామన్నకుంట చెరువునని మేము డిమాండ్ చేస్తున్నాం. తర్వాత ఎన్ఐఈపిసి హాస్పిటల్ని సందర్శించినాం. అంటే ఇదివరకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అనేది ఇది కేంద్ర ప్రభుత్వం నడిపించేటటువంటి సంస్థ. ఎవరైతే పిల్లలకు ఆటిజం ఉంటుందో, ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటుందో వాళ్ళ కోసం కేంద్ర ప్రభుత్వం నడిపించేటటువంటి సంస్థ చాలా అద్భుతంగా ఉంది. దీన్ని ప్రతి జిల్లాలో పెట్టేటట్టుగా మన బీజేపీ ఎంపీలు ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. వాళ్ళు చేస్తున్నటువంటి సేవలు అద్భుతంగా ఉన్నాయి. వాళ్ళు ఎక్కడికంటే అక్కడికి వచ్చి సేవలు చేస్తున్నారు, సిఎస్ఆర్ ఫండ్స్తో కలుపుకొని చేస్తున్నారు. కాకపోతే మనం ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు భవితా సెంటర్స్ అని పెట్టిరు, వాటిని అనుసంధానం చేసన్న జిల్లాలలో ఈ ఎన్ఐఎంహెచ్ సేవలను ఇంప్రూవ్ చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత సనత్ నగర్ నియోజకవర్గానికి పోయినాం. మేము దాసరి బస్తీని సందర్శించినాం. అక్కడ ఎంత ఘోరం అంటే చుట్టూ కాలనీ ఉంది, మధ్యలో ఒక ప్రైవేట్ డిస్ప్యూట్ ఉన్న ల్యాండ్ ఉంది, అందులో వచ్చి మొత్తం చెత్త ఆటోలు ఆపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది.
దాంతో మళ్ళీ అక్కడ సేమ్ ప్రాబ్లం, చెత్త ఆటోలు అంటే ఏంటంటే ఎవరు అటు దిక్కుపోరు ఆ స్మెల్కి. సో అక్కడ మొత్తం గంజాయి బ్యాచ్ తయారవుతుంది అన్నట్టు. అక్కడ మధ్యలో కూర్చొని గంజాయి తాగడము, మొత్తం వచ్చిపోయి ఆడపిల్లలు నేర్పించడము, లిటరలీ ఇన్ ద మిడిల్ ఆఫ్ హౌసెస్ ఉన్నది సనత్ నగర్లో. ఐఎమ్ రిక్వెస్టింగ్ ది ఆనరబుల్ జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, ప్లీజ్ టేక్ నోట్, ప్లీజ్ విజిట్ యూ యువర్ సెల్ఫ్ ఫర్ సంబడి. చాలా దారుణంగా ఉంది, చుట్టూ ఉన్నటువంటి లేడీస్కి అయితే భయంకరమైన ఇబ్బంది అవుతుంది. దాన్ని ఖచ్చితంగా అక్కడ నుంచి షిఫ్ట్ చేయాలి. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఈవెన్ లైసెన్స్ బై జిహెచ్ఎంసీ, ప్రైవేట్ ప్లాట్లో ప్రైవేట్ వ్యక్తులు వచ్చి పెట్టుకుంటున్నారు. అది అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. కాబట్టి సనత్ నగర్ దాసరి బస్తీలో ఉన్నటువంటి ఆ ప్లాట్ని ఎంప్టీ చేయించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. తర్వాత జూబ్లీ హిల్స్కి వచ్చినాం. ఇక మేము జూబ్లీ హిల్స్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంని చూసినాం. స్పోర్ట్స్ ఎంత భయంకరంగా ఉందంటే అది మొత్తం అక్కడ మేము పోయే వరకు ఎస్బీఐ వాళ్ళు పెట్టుకున్నారు కబడ్డీ ఏదో టోర్నమెంటు, భయంకరంగా ఉంది. పాపం ఎస్బీఐ వాళ్ళు మొత్తం అన్ని మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల వాళ్ళు వస్తారు కాబట్టి మన రాష్ట్రం పరుగు పోవద్దని వాళ్ళు కర్టెన్లు వేసిరు, గోడలన్నిటికీ కర్టెన్స్ వేసి కబడ్డీ టోర్నమెంట్ పెట్టుకున్నారు. అయినా కూడా లీక్ అవుతున్న రూఫ్లు, పడిపోతున్నటువంటి చెత్త అంతా కూడా విజిబుల్గా ఉంది. ప్లస్ ఘోరం ఏంటంటే స్థానిక యువకులు ఆడుకుంటామంటే ఇస్తలేరు. ఎవరికి ఇస్తున్నారు? పెళ్లిళ్ళు, పేరెంటాలు, ఫంక్షన్లకు అయితే ఇస్తున్నారు. అంటే డబ్బులు వచ్చేదానికి తప్పితే పిల్లలు ఆడుకుంటామంటే మాత్రం ఇవ్వడం లేదు. ఇది స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కృష్ణకాంత్ పార్క్ దగ్గర డంపింగ్ యార్డ్కు పోయినాం మేము. సేమ్ స్టోరీ, మళ్ళీ జాగృతి జనం బాట అనగానే మొత్తం డంపింగ్ యార్డ్ క్లీన్ చేసి నీట్గా ముగ్గేసి పెట్టిరు. మేము పోయే వరకు పోయినాక అక్కడ చూసినాం. సరే వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు ఏమంటారు అంటే మామూలుగా అయితే మాకు 400 టన్స్ చెత్త రావాలి, కానీ 750 to 800 టన్స్ చెత్త వస్తుంది. అడిషనల్ సర్కిల్స్ కూడా మాకే యాడ్ చేసిండ్రు, మేమేం చేయలేని పరిస్థితి ఉందని వాళ్ళు చెప్తున్నారు.